Hello everyone. నా పేరు జీవి అజయ్ కుమార్. I'm a DOP for this film. So first of all, actually, I would like to thank Padmanabhan Reddy garu because తన వల్ల ఈ మూవీ పాసిబుల్ అయింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నాకు I want to special thanks to Mahipal Reddy, the director of this film, because స్క్రిప్ట్ వినిన తర్వాత నాకు లైక్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది యాక్చువల్లీ. దిస్ ఫిల్మ్ విల్ వర్క్ and this is like different genre actually, courtroom drama. ఎవరు అంత డేర్ చేయరు, but this is very special film for me and it's been great actually to work with very good actors and చాలా legendary actors కూడా ఉన్నారు. And I would like to special thanks to my cinematographer team, వాళ్ళు వచ్చి ఉంటే actually, and my colorist, music director, editor, everyone who worked for this film, and especially Shankar garu actually, I forgot his name. He is like everything to his film, starting నుంచి ending వరకు like నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్. మరి కన్న పెద్దలందరికైతే నేను నమస్కారం చెప్పుకుంటున్నాను. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనకు సినిమా టైటిల్ ఉంది కదా, ఉద్వేగం అని చెప్పేసి, అది లాక్ కరెక్ట్ సరిపోతుంది. ఎందుకు అంటే ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్న ఒక ఉద్వేగం ఉంటుంది కదా, అది లాలో ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఎందుకంటే ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే మనందరం పంచభూతాలు అనుకుంటాం. పంచభూతాలు అంటే ఏంటంటే ఒక మనిషి, ఒక జీవి ఆ పంచభూతాలు లేకుండా జీవించలేదు. కానీ జనరల్ గా ఈ పంచభూతాలతో పాటు లా లేకుండా మనిషి అనేటోడు ఒక క్షణం కూడా జీవించలేదు. ఆధునిక కాలంలో ఏంటంటే లా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ద హ్యూమన్ బీయింగ్. మనం పడుకున్న కాడ నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం ప్రతి చట్టాన్ని మనం పాటిస్తూనే ఉండాలి. రీసెంట్ గా ఒక సర్వేలు ఏం చెప్పారంటే మనకు తెలిసి తెలియక ప్రతిరోజు మనం ఒక 67 laws ని వైలేట్ చేస్తుంది మార్నింగ్ నుంచి. ఎందుకంటే మనం పొద్దున వేస్తే బ్రష్ కాడ నుంచి, టూత్ పేస్ట్ కాడ నుంచి, తినే తిండి కాడ నుంచి, మనం వెళ్ళే స్కూల్ కాడ నుంచి, కాలేజీ, హాస్పిటల్స్, తర్వాత వర్క్ ప్లేస్, అన్ని ప్రతి ఒక్కటి, ఈవెన్ సినిమా కూడా ఒక చట్టం ప్రకారమే నడవాల్సి ఉంటుంది. కాబట్టి చట్టం లేకుండా మనిషి ఒక క్షణం కూడా బతకదని నా సిద్ధాంతం. కాబట్టి ఈ ఉద్యోగం అనేది ఇప్పుడు మనం ట్రైలర్ చూసాము, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి దానికి సంబంధించి ఒక క్రైమ్ కి సంబంధించి వాళ్ళు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేశారు లాయర్స్ అనేది, వాళ్ళు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేశారు ఉన్నట్టు ట్రైలర్ చూసి నాకు అర్థమైంది. కాబట్టి అది మీకు సక్సెస్ కావాలని, బీయింగ్ అడ్వకేట్ నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే చాలా మందికి అడ్వకేట్ల మీద బ్యాడ్ అభిప్రాయం ఉంటది. అడ్వకేట్లు అందరూ జనాలని ఏదో మాయ చేస్తుంటారని, కోర్టు చుట్టూ తిప్పుతుంటారని, లేకపోతే ఇంకోటి అని. నాకు తెలిసి ఇందులో అడ్వకేట్ అని చాలా మంచిగా చూపించుంటారు. కాబట్టి ఐ విష్ వెరీ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. సో ఈ ఉద్వేగభరితమైనటువంటి దీన్ని చూడాలంటే 22nd నుంచి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. 22nd నుంచి ఇంకెక్కువ ఉద్వేగం కూడా ఉంటుంది. సినిమా సబ్జెక్ట్ లో సినిమా తీసేవాళ్ళు, సినిమా చూసేవాళ్ళు కోర్టుకు వస్తే వాళ్ళకి అది గ్రీక్ అండ్ లాటిన్. ఈ కోర్టులో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం అర్థం కాదు. అలానే లాయర్స్ లేకపోతే మిగతా వాళ్ళు ఈ సినిమా బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందో చూస్తే అది గ్రీక్ అండ్ లాటిన్. సినిమా అంతా ఈ స్టోరీ, ఈ మూవీ ఇలా అవుతుంటే మోషన్ పిక్చర్ ఉంటుంటే ఓ స్టోరీని కనెక్ట్ చేశారు. బట్ దీని వెనక ఏముంది అని అంటే ఇంత వ్యవహారం ఉంటుంది. దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ. సార్ లాంటి వాళ్ళు రచయితలు ఉండాలి, డైలాగ్ రచయితలు ఉండాలి, పాటలు రాసే వాళ్ళు ఇద్దరు రచయితలే, వాళ్ళు లిరిసిస్ట్ అనొచ్చు, వీళ్ళు డైలాగ్ రైటర్స్ అంటారు. కానీ రెండింటినీ ఆ రాయటం వేరు, ఈ రాయటం వేరు. అలానే ఆ ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఇవన్నీ డైరెక్షన్ ఇవన్నీ చదివారు. వెరీ బిగ్ సబ్జెక్ట్. లా పాస్ అవ్వటం ఈజీ, లా ప్రాక్టీస్ చేయడం కష్టం. అలానే లాకి సంబంధించినటువంటి ఒక స్టోరీ అక్కడ పోలీస్ అండ్ లాని అన్నింటినీ కలుపుతూ చూపెట్టాలి. మళ్ళీ అవి ఏవి వైలేట్ చేయకూడదు. జడ్జి గారినో లానో వీటిల్లో కించపరుస్తున్నట్టుగా ఉండకూడదు. సో ప్రొడ్యూసర్ల మీద, డైరెక్టర్ షోల్డర్స్ మీద చాలా భారం ఉంటుంది. అవన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తీయాలి.
మళ్ళీ ఆ తీసిన పిక్చరు స్టోరీ లైన్ చూసే వాళ్ళందరికీ నచ్చాలి, అందరూ అప్రిషియేట్ చేయాలి, లేకపోతే దానికి అంత మెప్పు అనేది పొందకపోవచ్చు. కాబట్టి సినిమా తీయటం అంత ఈజీ కాదు, సినిమా చూడటం ఈజీ. I wish best of luck to all the producers and all the industry that participated in this and making this. Certainly, I would visit this film with my friends and family. So, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ పద్మనాభ గారు కాల్ చేశారు, వాళ్ళ ఆఫీస్ కి కాల్ చేసి ఇట్లా ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది చేయాలి అంటే అప్పటికి నాకు నాగేశ్వరరావు సార్తో కొన్ని ఇయర్స్ పరిచయం ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట దాంతో కన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా. ఇక కోర్ట్ డ్రామా ఆడితేనే మంచి మనకు వర్కౌట్ అయ్యేటుంది అనుకున్నాను నేను. సో అంటే చాలా జానర్ ఫిల్మ్స్ చేశానండి నేను, లైక్ అంటే లవ్ సినిమాలు కానీ, ఇంకా థ్రిల్లర్ కానీ, హారర్ కానీ. బట్ ఇది కోర్ట్ డ్రామా అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది, ఒకటి చేద్దాం మంచి కానీ. అంటే మనకు ఒకటి ఉంటుంది, దేర్ ఆర్ నో బ్యాడ్ స్టోరీస్, ఓన్లీ బ్యాడ్ స్టోరీ టెల్లింగ్స్ అని. అంటే నేను అది బిలీవ్ చేస్తానంటే స్టోరీ కామన్ అయినా దాన్ని చెప్పే విధానంలోనే సినిమా హిట్ పట్ట అనేది ఉంటుంది. అది అద్భుతమైన స్టోరీ నరేషన్ ఉంది ఇందులో. అండ్ యాక్టర్స్ వీళ్ళందరూ ఊరికి కేక్ వాక్ లా చేశారు, వీళ్ళందరూ వెరీ నైస్. ఈ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సార్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. సో వెరీ నైస్. అంటే ఈ మూవీతో కొలాబరేట్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. అంటే తను కూడా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. మేము ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి ఎన్ని యుద్ధాలు జరిగినా తెలియదు, కానీ మాకు చాలా యుద్ధాలు జరిగినాయి. బట్ ఏం జరిగిన సినిమా కోసమే. అంటే యూనో ఇంకా నా టీం కానీ అందరం కానీ చాలా ఆల్మోస్ట్ ఒక చాలా మంత్స్ టుగెదర్ వర్క్ చేసాం దీనికి మంచి సౌండ్ క్రియేట్ చేయడం కోసము. సో ఇటువంటి సినిమాలు మీరు ఆదరిస్తే ఇంకా ఇటువంటి మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు క్రియేటర్స్ అందరూ కూడా. అండ్ దీనికి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి, ఆర్టిస్ట్ కి, అండ్ మా ప్రొడ్యూసర్ శంకర్ గారికి, తను కూడా చాలా పాపం ఓపిక అన్ని ఒక్కటి స్టార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ స్టేజ్ కూడా అందరూ తెలిసిన వాళ్ళే చాలా మంది. అండ్ మన యాంకర్ దివ్య చాలా కొంచెం తెలుసు. సో అంత ఫ్యామిలీ లాగా చాలా మంది ఆడియన్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో సరే, అందరూ మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా చూపించి యూనో ఈ విజయంలో మీరు కూడా పాత్ర పంచుకోవాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ చప్పట్లే కదరా అనే డైలాగ్ ఉంది సెషన్లో. ఆ చప్పట్లే మాయ చేసేస్తాయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ముందు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. నేను వేషాలు వదిలేస్తున్నానండి. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం ఆ రోజుల్లో 86 ప్రతిధ్వని అంటే ముందు నటుడుగా నన్ను బాలకృష్ణ గారితో వెల్లయించారండి తీసుకెళ్ళి. నేనేమో దైవంగా భావించే ఎన్టీ రామారావు గారు అబ్బాయి అతని మీద నేను తోడగొట్టం అక్కడికి వెళ్ళి. అయినా సినిమా 5 వారాలు ఆడేస్తుంది. అబ్బో ఇతను బాగానే చేస్తున్నాడు విలను, కానీ వరుసనే విలను ప్రతిధ్వని పుట్టి సీతయ్య, బలగం పుట్టి సీతయ్య. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధాస్తున్నాం. అలా టక్కని అక్కడి నుంచి అంటే ప్రజల అభిమానం ఎలా ఉంటుందో చెప్తారండి. ఈ ప్రజాస్వామ్యానికి ముందు ఎందుకో ఒకసారి అటు ఒంగోలు వైపుగా వెళితే ఆ లేడీస్ ఒక చాలా వేల మంది ఉన్నారండి. ఆ సభకి ఎందుకో వెళ్ళి, ఏదో సభ గుర్తురాట్లా, ఆడవాళ్ళు అన్నగారు నువ్వు చాలా మంచోడు కదా, కిలన వేషాలు కిలన్ అన్నారండి, విలన్ అన్నాడు, కిలన వేషాలు మాకు నీకు దండం పెడతాం అన్నారు. అంటే మనని ఒక అన్నగా లేదా ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా వీడు చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం ఇలా మాట్లాడటం అనేది వాళ్ళ హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భావన కలగజేస్తుంది అనేటువంటి భావం వచ్చి అప్పటి నుంచి టక్కని మారి ఆ ప్రజాస్వామ్యం మీరు అందరూ చూసి ఉంటారండి. చిన్న వేషం వేసా, కానీ ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడినాం. అంటే మొట్టమొదట మంచి పాత్ర, జనానికి మంచి చెప్పే పాత్ర వేయటం జరిగిందండి. అంటే విలన్ లేకపోతే అసలు సినిమా ఉండదు. రావణాసుడు లేకపోతే రామాయణం లేదు, దుర్యోధనుడు లేకపోతే భారతం లేదు. కాబట్టి అందుకే నాయకుడు అన్నారు. మనం ఇంగ్లీష్ లో విలన్ అంటున్నాం కానండి, మీకు సంస్కృతంలోకి వచ్చేసరికి ఏంటి నాయకుడు, ప్రతినాయకుడు.
అంటే ఈక్వల్ అన్నమాట వాళ్ళిద్దరూ. చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి దాన్ని, ఆ ఉత్కంఠని ఎప్పుడైతే మనం కలిగింపజేశామో అప్పుడు ఈ ఉద్వేగం కలుగుతుందండి జనాలు. ఆ ఉద్వేగమే సినిమా హిట్ అవడానికి కారణం అవుతుంది. ఆ భావోద్వేగం అంటామండి. అయితే భావోద్వేగం అని టైటిల్ పెట్టలేము కాబట్టి ఉద్వేగం అని పెట్టడం జరిగింది. మా పవి వెంటబడి నాకు ఎందుకే ఇప్పుడు పైగానేమో అక్కడెక్కడ కనపడతానేమో, మీకు ఎక్కడ లేనేమో. ఇంకా ఆ ట్రైలర్ లో చూసి ఉంటారు, సార్ రంగేయటానికి వీల్లేదు, మీసాలకు రంగేయటానికి వీల్లేదని నా నిజం వయసు బయట పెట్టేసాడండి దీంట్లో. నేనేం దొంగతనంగా దాచుకుంటున్నా ఇన్నాళ్ళు నా వయసు ఎంత అని ఎవరికి తెలవకూడదు. సార్ మీరు అలాగే మా డైరెక్టర్ అతనైతే అసలు సూపర్ అండి. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది దగ్గర చూశాను, పర్టికులర్ గా మా బెజవాడ గోపాల్ దగ్గర చూశాను. ఆ క్యారెక్టర్ అంటే బి గోపాల్ ముండాడు. అతనికి నచ్చే వరకు ఇలా కాలర్ పట్టుకుంటాడు అంటాడు. అంటే బాగాలేదని నోట్తో చెప్పడండి, ఓహో కాలర్ పట్టుకున్నాడా, నెక్స్ట్ అయితే అని ఓకే సార్ అని అంటేనే టేక్ ఓకే. ఈ ఆ బి గోపాల్ లక్షణాలు ఉన్నాయి, నువ్వు కూడా అంత పెద్దడు అవ్వాలని కోరుకుంటున్నాను. అలా మా హీరో గారండి నా పక్కన వదిలేనాడు, కొంచెం అద్భుతంగా నటించాడు. ఎంత భవిష్యత్తు ఉందో నాకు తెలియదు కానీ ఫ్యూచర్ డెఫినెట్ గా గొప్ప ఫ్యూచర్ ఉన్న పిల్లాడు అవుతాడు. ఎందుకంటే ఆ కోర్టు సీన్లో ఆ విలన్ గారు వచ్చినట్టు పెద్ద ఆంజనేయులు ఉన్నాడు, ఆయనతో పోరాడి ఇతను చేసి, నేను లాయర్ క్యారెక్టర్ వేశాను ఇందులో. ముందే అడిగా ఏం క్యారెక్టర్ అంటే లాయర్ అన్నాడు. లాయర్ అంటే నల్లకోట వేసుకోవాలి, మరి వేసేసుకోవచ్చు కదా ఇవన్నీ అన్న. కుదరదు సార్ అని ఇతను, ఆయన గారు కుదరదు సార్ ఇవన్నీ వదలాల్సిందే, మీకు ఆ గెటప్ చూస్తే కనపడతాం మీకు. అలా ఒక అద్భుతంగా నిజంగా పోటీ పడి ఒక చిన్న సినిమాని బ్రతికించాలంటే విలను కథానాయకుడు ఇద్దరు కనుక ఈక్వల్ గా ఉంటే, అంటే ప్రతి నాయకుడు రావణాసురుడు అయితే రామాయణ చూడండి, యుగాల వారీగా మనం చూసుకున్నా కూడా సత్యవాక్ కోసం సత్యయుగం హరిశ్చంద్రుడు కదా ఇప్పటికీ చెప్పుకుంటాం మనందరం. ఎవరో తెలియదు సత్యహరిశ్చంద్రుడి గురించి. దాని వెనకాల రామాయణ కాలం అండి. నాన్న మూడో భార్య అడిగిందని, నాన్న అడిగాడని రాజ్యం వదిలేసి సింహాసనం వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఏం క్యారెక్టర్లు అండి అసలు. ఇప్పుడు ఉంటారు అట్లా, ఎవరన్నా నాన్న వచ్చి కుర్చీ వదలరా అంటే నువ్వు ఇల్లు వదలా అంటావు, అంతే కదా. కుర్చీ వదలరా నాన్న చెప్తే మనం ఏం చేద్దామంటు. అలా ఆ యుగం వచ్చారు. అదే ద్వాపర యుగం వచ్చేసరికి కబడ్డీ ఆడుకుంటాడండి కృష్ణుడు. అసలు కబడ్డీ ఆట ఎలా ఉంటుందో అది కృష్ణుడు ఆడుకున్న ఆట అండి. అంత మహానుభావుడు కూడా. మహాభారతంలో కొత్తలో నేను దాదాపు చాలా సార్లు చదివానండి మహాభారతం. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి పిహెచ్డి చేయబోయింది ది క్యారెక్టర్ పోర్ట్రేలో ద్రౌపది తెలుగు భారతం. అందుకని ఆ మహాభారతం అన్ని సంస్కృతం అన్ని చదివానండి. ఆ క్యారెక్టర్ అలా బయటకు వస్తాయంటే భయంకరంగా ఉంటాయండి అవన్నీ. మీరు ఆ పద్య భారతాలు చదవలేకపోయినా వచన భారతాలు సరళంగా ఉన్నాయండి. నా మాట నేను ఎందుకు చెబుతానంటే మీకు ఇవన్నీ కూడా వచనంలో ఉన్న సత్యహరిశ్చంద్రుడు కదా, రాముడి కదా, ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ, దుర్యోధనుడు వీళ్ళ కథలు, ఇవన్నీ కనుక మీరు కృష్ణుడు ఏం చేశాడు, భగవద్గీత చెప్పాడు మనకు, కానీ ఆ భగవద్గీత సారాంశాన్ని అంతా మహాభారతంలో చూపించాడు. ఎవరు అధర్మ పరులో వాళ్ళందరినీ పంపించేశాడు, ధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ మాత్రం పిలిచాడు. ఇప్పుడు కలియుగం, మన ఇష్టం ఇక ఆడుకుంటున్నాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో మనం చూస్తుంటే ఈ టీవీ మాధ్యమం ఒకటి వచ్చి ఎంత హెల్ప్ చేసిందో అంత ఇబ్బంది కూడా పెడతారు. ఇంత పిల్లలు సార్ ఫోన్ చేసి మాట్లాడతా అంటే కొంచెం మనం ముని మనవరాలు చూపించున్నాయా అంటే అంటే ఒక హెడ్ ఇలా మనకు నాటిస్తారనమాట. హెడ్ అయిపోయింది అంటే అమ్మాయి మనం సంతృప్తి కూడా. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల జోలికి
ఈ రోజుల్లో ఒక యువతలో కొందరు వస్తే ఏం జరుగుతుందనేటువంటి ఒక అద్భుతమైన పాయింట్ ని మా దర్శకుడు ప్రజెంట్ చేశాడండి. హ్యాట్స్ ఆఫ్ టు యు. నిజంగా ఇప్పుడు రోమాలు ఎక్కువ కొడుచుకుంటున్నాడు నాకు. అతను కథ చెప్పినప్పుడు, ఆ సీన్లు చేస్తున్నప్పుడు, అవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎంత అబ్బా ఇది బాగా వెళ్ళదు. నేను అడిగా ఎప్పుడు రిలీజ్ అయ్యా అని అడుగుతాను. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి, జనం చూడాలి, ఈ ఉద్వేగాన్ని వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించినప్పుడు మన పిల్లలు ఈ తప్పు చేయకూడదు అని ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు అందరూ కూడా నా తమ్ముడు చేయకూడదు, ఆడు చేయకూడదు, నా బావ చేయకూడదు, ఇట్లా అందరూ అనుకునేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ ని ఈ చిత్రం ద్వారా, ఈ కథానాయకుడి ద్వారా అందించడం జరిగిందండి. నేను ఊరికే డైలాగ్ గుర్తులేదు కాబట్టి ఒక డైలాగ్ మాత్రం మా పవి అడిగాడు, డైలాగ్ చెప్పండి సార్ అని. నిజం అనుకోవు సరే, మరి అబద్ధం అన్నట్లు అనుకుంటేవిరా, అడుగు బయట పెట్టకుండా అబద్ధం అన్నట్లు అనుకుంటేవి, ఆ చదువు ఎక్కడ నేరిస్తేవి? అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందారా? నువ్వు పడాల దాని ఇంకా దావ పట్టాలా, ఎత్తు లెక్కాలా, పల్లం దిగాలా, కనపడేది చూసి వినపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుంది రా నిజం ఎట్లుంటదు. చూసారా ఎంత బాగా రాశారో డైలాగులు, అద్భుతమైన మాటలు ఉన్నాయి. అంటే నేను దాస్తా అంటే ఎవరు నమ్మడం లేదు సార్. యాక్చువల్గా అంటే నేనున్నా కాబట్టి నేను చెప్పేసాను అనుకుంటున్నారేమో. ప్రతి అక్షరం అతను నేను అందుకనే సామాన్యంగా వేషం వేసినప్పుడు ఏ డైలాగ్ ముట్టుకోలేడు, ఎందుకంటే వాళ్ళ హార్ట్ లో నుంచి వస్తుందండి. ఆ దర్శకులు, ఆ రచయితలు, వేరే వాళ్ళు ఉంటారు మన వేషం వేసాం, వాళ్ళ గుండెల్లోంచి వచ్చే మాటని మనం గౌరవించాలి. అందుకని ఒక్క అక్షరం కూడా పొరపాటున ఏదన్నా ఉంటే అడుగుతావాడు, ఈ పదాన్ని ఇలా మార్చుకోవచ్చా అని. వాళ్ళు వద్దు అంటే వద్దు. అందుకే చెప్పే బీగోపాల్ అసలు అక్షరం మారనిచ్చేవాడు కాదు. సేమ్ డిటో నువ్వు కూడా అంత అడుగుకోవాలని కోరుకుంటా. మరి మా నిర్మాతలకి ఈ సినిమా 22 అవి అద్భుతం. ఇది బాగా ఆడుతుంది నాకు తెలుసు, ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుందో అది వెండి తెర మీద మీరు ఆవిష్కరిస్తున్నారు మన హీరో గారి ద్వారా. కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని, మళ్ళీ మా వాళ్ళందరూ కూడా అద్భుతమైన సినిమాలు తీస్తూ మా రామానాయుడు గారి లాగా అట్లా పెద్ద పెద్ద సినిమాలు తీసే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అర్జున్ గోపాలకృష్ణ గారికి ముందు నమస్కారం. సభలో ఉన్న అధిరాధ మహారాజుకి మరోసారి నమస్కారం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడానికి ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే, గురుగారు పరుచూరు గోపాలకృష్ణ యాక్షన్ సినిమాలన్నీ అండి సూపర్ హిట్ అయినాయండి. మీరు వరుసగా లెక్కేసుకోండి, ఆయన చెప్పిన ప్రతిధ్వని కాదు, ఎన్ని చాలా సినిమాలు ఉన్నాయి, 19-20 సినిమాలు ఆయన యాక్ట్ చేశారు. యాక్షన్ సినిమాలు అన్ని సూపర్ హిట్లు అయినాయి. కేవలం పరుచూరు గోపాలకృష్ణ గారి గురించి ఈ సినిమా డిఫరెంట్ సూపర్ హిట్ అవుతుందండి, ఎందుకంటే ఆయన లెక్క అటువంటిది కాబట్టి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, జనరల్ గా ఒక డైరెక్టర్కి ఒక జబ్బు ఉంటుందండి, అతను డైరెక్షన్ వచ్చినోడు ఇంకో డైరెక్టర్కి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయడు. కానీ మా శంకరు అతను డైరెక్టర్ అయ్యింది కూడా మహీధర్ గారికి అవకాశం ఇచ్చారంటే డెఫినెట్ గా ఆయన టాలెంట్ గుర్తించి ఈ సినిమాకి అవకాశం ఇచ్చారని అనుకుంటున్నా. అలాగే సినిమాలో కోర్టు సీన్లు ఎక్కువ ఉండే సినిమాలు గతంలో ఎప్పుడో మరో ప్రపంచంలో సినిమా వచ్చింది. తర్వాత ఇటీవల కాలంలో వకీల్ సాబ్ అనే సినిమా టోటల్ గా కోర్టు హాల్లో ఎక్కువసేపు సినిమా ఉంటుందండి. ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు ఆ వకీల్ సాబ్ సినిమా గుర్తొస్తుంది. ఒక ట్రైలర్ లో 2 minutes ట్రైలర్ ఉంటే 1.5 minute కోర్టులోనే ఉంది సంభాషణ అంతా. మనం అనుకుంటాం కోర్టులో ఒక హాల్లో పెట్టి తీసేస్తారు సినిమా అనుకుని, కాదు, ఆ ఒక హాల్లో పెట్టి కోర్టులో పెట్టి సినిమా తీయడమే ఒక డిఓపికి కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి చాలా కష్టం. ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి. అదే బయట మనం అవుట్డోర్ లో షూట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇండోర్ లో షూట్ చేయడం అంటే చాలా కష్టం. ఆ కష్టమైన ప్రతి ఫ్రేమ్ లో కూడా అద్భుతంగా చేసినటువంటి డైరెక్టర్ ని మరొకసారి అభినందిద్దాం. అలాగే కొత్త సినిమాలకి, కొత్త హీరోలకి, కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడానికి మా పద్మావరెడ్డి గారు ముందుంటారు. ఆయన సినిమా చేస్తే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఉంటారు. ఎందుకంటే ఆయన లెక్క ఏంటంటే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్త డైరెక్టర్ వస్తే కొత్త భవిష్యత్తు ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుంది. ఆయన అందరు కొత్త డైరెక్టర్లకి, కొత్త హీరోలకి అవకాశం ఇస్తుంటారు. అలాగే కొత్త నిర్మాతలు కూడా అవకాశం ఇస్తుంటారు.
అలాంటి పద్మావరెడ్డి గారుతో ఈ సినిమా సపోర్ట్ చేశారంటే చేశారంటే సపోర్ట్ చేశారని అర్థమైంది. కాబట్టి ఈ సినిమా కూడా డెఫినెట్ గా పద్మావరెడ్డి గారి అకౌంట్ లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎంతగా లాయర్ గారు చెప్పారు మాకు మాట్లాడరాదని, వాళ్ళు వాదిస్తారు మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు చక్కగా మాట్లాడారు కాబట్టి వాదించడంలో కూడా మాటలు ఉంటాయి కాబట్టి లాయర్లు కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇక మా హీరో త్రిభువన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమా నేను చూసాం, మనం ట్రైలర్ చూసాం. డెఫినెట్ గా ఈ సినిమా 22వ తారీఖుని హిట్ అయ్యే 7 సినిమాల్లో 1, 2లో ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని సెట్ చేయడంలో కానీ థియేటర్ చూడడంలో కానీ మా శంకర్ చాలా ఆరితేరిన నాయకుడు. కాబట్టి ఆ నిర్మాత మధు గారికి శంకర్ గారికి కూడా అభినందన తెలియజేస్తూ, వీళ్ళు ఏంటంటే ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ లేడు, ఏదో సినిమా తీసి చేసి దులుపుందో వెళ్ళిపోదాం అని కాదు, ఇంకా అక్కడే పోరాడుతుంటారు, ఇంకో సినిమా పోరాడుతుంటారు. ఎందుకంటే గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా ఈ సినిమా వెంటనే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇంకో సినిమా ఇదే కాంబినేషన్ లో రావాలని వాళ్ళు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చిన ఈ టీం అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, అలాగే మా హీరో ఉన్నాడు మండన, అద్భుతంగా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా యాక్ట్ చేయలేదు కానీ వాళ్ళందరినీ అభినందించడానికి వచ్చినందుకు ఆయన కూడా అభినందన తెలియజేస్తాను. ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన అతిరథి మహారథులకు, గోపాలకృష్ణ గారికి, రామకృష్ణ గారికి, హీరో త్రిగుణ్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఉద్వేగం ట్రైలర్ లాంచ్ కి ఆహ్వానించిన మా ప్రొడ్యూసర్స్ మధు గారికి అండ్ శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు, టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, సినిమా అంటే ఒక తపనతో, సినిమా అంటే ఒక తపస్సుతో, సినిమా అంటే ఒక ఉద్వేగంతో వస్తారు. అంత ఉద్వేగంతో తీసిన సినిమానే ఈ ఉద్వేగం అనమాట, ఒక ఎక్సైట్మెంట్ తీశారనమాట. సో డెఫినెట్ గా ఈ ఉద్వేగం సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్రిగుణ్ గారి గురించి చెప్పాలంటే అతను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, ఎన్నో సినిమాలు హీరోగా చేశారు, ఆల్రెడీ ప్రూవ్డ్ సో మెనీ ఫిల్మ్స్ దట్ విత్ హిస్ టాలెంట్ అనమాట. డెఫినెట్ గా త్రిగుణ్ గారికి ఈ ఉద్వేగం సినిమా మంచి పేరు తెచ్చి తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే డైరెక్టర్ గారైన మహిపాల్ గారికి అండ్ చాలా ప్యాషనేట్ గా, చాలా ఎక్సైట్మెంట్ తో తీసిన సినిమా ఇది. సో మహిపాల్ గారికి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ అయిన శంకర్ గారు అండ్ మధు గారు సినిమా అంటే ఒక ప్యాషన్ తో, సినిమా అంటే ఎంతో ఉద్వేగంతో ఇండస్ట్రీకి వచ్చారు. అంటే ఎన్ని సినిమాలు తీసినా కూడా చాలా మంది ఒక సినిమా అటు ఇటు ఆడకపోతే చాలా భయపడి మళ్ళీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వస్తారు. బట్ శంకర్ గారు కానీ మధు గారు కానీ సినిమా అంటే ప్యాషన్ తో వాళ్ళ భార్య మంగళసూత్రాలైనా పెట్టి సినిమా తీస్తారు కానీ సినిమా ప్యాషన్ మాత్రం ఎప్పుడు చంపుకోలేరు అన్నమాట. అంత ఎక్సైట్మెంట్ తో ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్ గా వాళ్ళకి సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే 1980s లో మౌత్ టాక్ ద్వారా సినిమా బాగుందో బాగోలేదని చెప్పి చాలా మంది థియేటర్స్కి వెళ్ళేవారు. ఇప్పుడు సోషల్ మీడియా టాక్ ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి వెళ్తున్నారు, సినిమా చూడడానికి థియేటర్స్కి వెళ్తున్నారు. సో సోషల్ మీడియాలో సినిమా చూడకుండా, ఎటువంటి కామెంట్స్ పెట్టకుండా, సినిమా చూసి కామెంట్స్ పెట్టి ఇలాంటి సినిమాని ఆదరించాలని, అంటే పెద్ద స్టార్ సినిమాలకే కాకుండా ప్రతి స్టార్ సినిమాలకు కూడా ఆదరణ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ ఉద్వేగం చిత్ర యూనిట్ కి, అలాగే పనిచేస్తున్న కళాకారులకి, అలాగే ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, హీరో గారికి అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ పరుచూరి గోపాలకృష్ణ గారితో ఎన్నో సినిమాల్లో అతను రాస్తే నేను యాక్ట్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్ గా చాలా రోజుల తర్వాత మళ్ళీ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ గా చాలా గ్యాప్ వచ్చింది. సో గోపాలకృష్ణ గారు కలం పెడితేనే సినిమా సూపర్ హిట్, కొడత ఇంకా హిట్. అలాంటి దీనిలో యాక్ట్ చేశారు రంగు వేసుకోకుండా. సో డెఫినెట్ గా ఇంకా హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి సినిమాలో టెక్నీషియన్స్ కానీ, ప్రతి ఒక్కరికి యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉద్వేగం సినిమా ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉద్వేగం తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అండ్ ప్రెస్ అందరికీ. సామాన్యంగా ఫంక్షన్స్ కి రావడానికి కొంచెం వెనక ముందుగా ఆలోచిస్తుంటాను నేను. అండ్ వచ్చిన వీలైనంత తక్కువ మాట్లాడి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాను. నిన్న శంకర్ ఫోన్ చేసి కొంచెం ఒక 2 నిమిషాలైనా పూర్తిగా మనసు పెట్టి మాట్లాడాలి గురుగారు అని చెప్పి పిలిచాడు. యాక్చువల్గా ఈ కథ విన్న
మొదటి వ్యక్తుల్లో అంటే మొట్టమొదటి వ్యక్తుల్లో నేను ఒకరిని, అంటే వేదిక మీద ఉన్న వాళ్ళల్లో అత్యంత ఫస్ట్ గాని లేదా సెకండ్ వ్యక్తిని నేను కథ విన్న తర్వాత, యాక్చువల్ గా నేను కథ విన్నప్పుడు ఆ కథని ఒక 3 భాగాలుగా చూస్తాను. కొన్ని కథలు వినోదాన్ని ఇస్తాయి, కొన్ని కథలు విశ్వాసాన్ని పెంచుతాయి, కొన్ని కథలు విలువలు నేర్పుతాయి. ఈ కథ ఏ భాగంలోకి వస్తుంది, ఏ జోనర్లోకి వస్తుంది అని నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. వినోదం రాయడం కొంచెం సులభం అనుకుంటాను. ఎందుకంటే మనం ఒక ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లి ఒక పెద్ద డాన్సులు, పెద్ద ఫైట్లతో నింపేసి మనల్ని ఎనర్జెటిక్ గా పంపించడానికి కోసం చేసే సినిమాలు వినోదాత్మకంగా ఉంటాయి, కొంచెం రాయడానికి కొంచెం ఈజీగానే ఉంటాయి. విశ్వాసాన్ని, విలువల్ని చెప్పడం అంత ఈజీ కాదు. మనిషిలో విశ్వాసం పెంచడం, విలువల్ని చెప్పడం ఎంత ఈజీ కానే కాదు. అది చాలా తక్కువ మంది రైటర్లు, చాలా తక్కువ మంది చేయగలిగేటువంటి పని. వినోదం అవసరమే కానీ విశ్వాసం వల్ల వచ్చే విలువ, విశ్వాసం వల్ల పెంచడం వల్ల వచ్చే గొప్పతనం కానీ, విలువలు చెప్పడం వల్ల, విలువలు తెలుసుకోవడం వల్ల వచ్చే విలువలు కానీ మనకి చాలా ఎక్కువ సమాజానికి కానీ లేదా ప్రేక్షకులకు కానీ మంచి చేస్తాయని నేను భావిస్తూ ఉంటాను. విశ్వాసం పెంచడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లక్కీ భాస్కర్ సినిమా చూశానండి. ఒక హీరో, ఒక హీరోయిన్ ఒక బిడ్డను తీసుకొని వడాపావు కొనాలంటే 3 వడాపావులు కొనలేని పరిస్థితుల్లో ఉన్న హీరోని చూసి జాలిపడి డబ్బు లేకపోయినా 3 వడాపావులు ఇచ్చినప్పటికీ కొడుకు ఆకలేస్తుంది, నాకు 2 వడాపావులు కావాలని తీసేసుకున్నప్పుడు, భార్యాభర్తల మధ్య 1 వడాపావే ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆ స్థాయి నుంచి మిగతా సినిమానంతా చూస్తే అత్యంత విశ్వాసాన్ని పెంచే సినిమా అండి. అలాంటి విశ్వాసం పెంచే కథలు రాయడం కొంచెం కష్టం. ఇంకా విలువలకు వస్తే ఆ నలుగురు బలగం, అంటే సమాజంలో, కుటుంబంలో మనుషుల మధ్య ఎలాంటి విలువలు పెంచుకొని ఎలాంటి విలువలతో బతకాలి, ఎలాంటి విలువలు ఉంటే బాగుంటాయి అని చెప్పేటువంటి సినిమాలు. అలాంటి కోవకు చెందిన సినిమా మన ఉద్వేగం సినిమా. ఎందుకంటే యాక్చువల్ గా ఈరోజు రేపు నేను గమనిస్తూ ఉంటే విలువలు దాదాపుగా పోయాయి. మన చుట్టుపక్కల విలువలు చూడాలంటే చాలా ఎదుర్కొని చూడాల్సి వస్తుంది. ఎవరి దగ్గర మనకు ఆ విలువ దొరుకుతుంది, ఎవరితో ఉంటే మనకు ఆ విలువ దొరుకుతుంది అనేది చాలా తగ్గిపోయిందండి. ఎందుకంటే కమర్షియల్ వరల్డ్ అయిపోయింది పూర్తిగా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి, ఇంకో నేను ఇబ్బంది పెట్టడం. ఈ విజయం అనే సినిమా ఒక అనుకోని పరిస్థితుల్లో, అనుకోని సందర్భంలో తెలిసి తెలియకుండా ఒక నేర ప్రపంచంలోకి లేదా నేర ప్రవృత్తిలోకి లేదా నేరంలోకి చూపించబడినటువంటి ఒక వ్యక్తి ఉద్వేగం, అందులోంచి బయటకు తీసుకురావడానికి, అతి తక్కువ డ్యామేజ్ లో బయట వేయడానికి ఒక చిన్న కుర్రాడు పడినటువంటి ఒక ఉద్యోగము, ఆ ఉద్యోగాన్ని, ఆ ఉద్వేగాన్ని ఒక 2 లాయర్స్ మధ్య జరిగినటువంటి ఒక ఫైట్ రూపంలో అత్యద్భుతంగా బయటకు తీసుకున్నటువంటి కథ ఇది. ఈ కథ ద్వారా మనం చాలా తెలుసుకునేది ఉంటుంది. చాలా మంచి డైలాగులు ఉన్నాయి, చాలా మంచి విలువలు ఉన్నాయి. ఈ కథలో అత్యంతగా, పూర్తిగా, సంపూర్ణంగా నేను చేసినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. నేను ఈ సినిమా చూశాను. కథ విన్నప్పటి నుంచి సినిమా ప్రయాణం అంతా చూశాను, తర్వాత సినిమా పూర్తయిన తర్వాత చూశాను. అత్యద్భుతంగా తీర్చిదిద్దబడిన సినిమా ఇది. ఈ సినిమాను తీర్చిదిద్దడానికి కష్టపడినటువంటి శంకర్ గాని, మధు గాని స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మనం జనరల్ గా ఒక కథ విన్నప్పుడు, లేదా ఒక మనిషిని చూసినప్పుడు, లేదా ఒక హీరో గురించి చూసినప్పుడు, ఈ హీరోకి మాస్ క్యారెక్టర్ బాగుంటది, లవర్ బాయ్ గా బాగుంటాడు, లేకపోతే ఇంకా కామెడియన్ గా కామెడీ క్యారెక్టర్ బాగా చేయగలడు, ఇలా రకరకాల అభిప్రాయాలు మనకు ఉంటూ ఉంటాయి. కానీ మా హీరో, ఈ సినిమాలో హీరో ఏ క్యారెక్టర్ బాగా చేస్తాడు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అయితే ఎరగదీసేది. యాక్చువల్ గా ఒక అద్భుతమైన హిట్ తో, అద్భుతమైన రికార్డ్ సృష్టించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సంపూర్ణమైన నాయకుడు మా హీరో. ఆల్ ది బెస్ట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ పద్మనాభరెడ్డి గారు ఎంత మాట్లాడతారు నాకు తెలీదు. ఫస్ట్ టైం ఆయన మాట్లాడడం విన్నాను. థ్యాంక్ యూ సార్. అంటే సినిమా ఎంత మూవ్ అయిందో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. యాక్చువల్ గా నేను అంతగా మాట్లాడనండి. ఈరోజు శంకర్ రిక్వెస్ట్ వల్ల కొంచెం మాట్లాడడానికి డిసైడ్.
తర్వాత గురువు గారికి నేను గుర్తున్నానో తెలియదు, మనం రంగు అనే సినిమాతో మీరు మాకు మాటలు అందించారు, పూర్తి సహకారాన్ని అందించారు. అది నేను వాస్తవానికి మా మొదటి సినిమా, నా ఇండస్ట్రీలో మొట్టమొదటి సినిమా అండి. అది మీతో అసోసియేట్ చేయడం అద్భుతంగా అనిపించింది మాకు. అది చాలా బాగా వచ్చింది కూడా ఆ సినిమా మాకు. సో ఆ విధంగా మళ్ళీ ఇంకోసారి ఇక్కడ మేము కలుసుకోవడం నిజంగా సంతోషం. నేను 1993లో హైదరాబాద్కి వచ్చినప్పుడు, నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను, ఏదో చదువుకోవడానికి వచ్చాను. ఒక ఆయన పదే పదే, సార్ మీరు సురేష్ గారు, యాక్టర్ సురేష్ గారు లాగా ఉంటారు, యాక్టర్ సురేష్ లాగా ఉంటారు, యాక్టర్ సురేష్ గారు లాగా ఉంటారని చెప్పారు. నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ కానీ, సినిమా తీయాలని ఇంట్రెస్ట్ కానీ నాకు ఎప్పుడు లేదండి. నేను సినిమా ప్రొడ్యూసర్ అవుతాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత మిమ్మల్ని ఇక్కడ కలవడం సంతోషం అండి. సో ఈ విధంగా ఈ సినిమాతో అసోసియేట్ అయ్యి ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడంలో మిగతా వాళ్ళందరికీ నా వంతు నా సహకారం అందించడానికి చాలా సంతోషంగాను, బాధ్యతగాను, గౌరవంగాను, హ్యాపీగాను ఫీల్ అవుతూ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు మైపాల్, డైరెక్టర్, రైటర్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టు ఆల్ ది డిజిటల్ మీడియా. మిమ్మల్ని డిజిటల్ మీడియా పిలవాలో, లేకపోతే డిజిటల్ ప్రెస్ అని పిలవాలో, లేకపోతే డిజిటల్ రివ్యూవర్స్ అని పిలవాలో ఏమీ అర్థం కావడం లేదు. ఈ మధ్య చిన్న కాంట్రవర్సీ వచ్చింది, మిమ్మల్ని దుయ్యపట్టారని చెప్పి మీరు కోపపడ్డారని చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. ఎనీవే మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే పెద్ద సినిమాలు మీరు పెద్దగా ఎఫెక్ట్ చేయలేకపోవచ్చేమో కానీ మాలాంటి కష్టపడి తీసే సినిమాలు డెఫినెట్ గా మీరు ఎఫెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక మాటలో మీరు ఇది సాంకేతిక విలువలు అంత పెద్దగా లేవు, అంత గొప్పగా లేవు, రిచ్గా చేయలేదు అది ఇదని మీరు రాయొచ్చు. అది నిజం కావచ్చు, కానీ కథ బాగుంది, ఒక్కసారి ట్రై చేయండి అని ఒక మాట అంటే ఇటువంటి సినిమాలకి ఇట్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి లీనియంట్. కొంచెం మా మీద కొంచెం దయ చూపించండి, ఎందుకంటే ఇవి మంచి సినిమాలు, ఒక దృక్పథంతో, ఒక మంచి ఆలోచనతో ఒక చిన్న సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, ఒక విభిన్నమైన కథతో తీయాలి అని ఒక ప్రొడ్యూసర్ డబ్బులు రిస్క్ చేసి ఒక కొత్త ప్రొడ్యూసర్ని అప్రోచ్, కొత్త డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి, బాబు నీ దగ్గర ఏదైనా కొత్త థాట్స్ ఉంటే మనం చేద్దాం సినిమా అని శంకర్ గారు అనడం, మహేంద్ర గారు ఇటువంటి ఒక కథ ఇవ్వడం. సో ఇవన్నీ మంచి విషయాలు సినిమా ఇండస్ట్రీకి. రామానాయుడు గారు ఎప్పుడు అంటుండేవారు, పెద్ద సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ బాగుపడదు, చిన్న సినిమాలు సంవత్సరానికి ఒక 5-6 హిట్ అయితే ఇండస్ట్రీ చాలా బాగుంటుందని. సో అలా మీరు దయచేసి చిన్న సినిమాలను ప్రోత్సహించండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యు. ఇంకో విషయం ఏంటంటే, పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడడం కంటే ముందే నేను మాట్లాడటం బెటర్, ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత ఇంక మాట్లాడటానికి ఏముండదు. మాట్లాడిస్తారా? అయ్యో అయితే వేస్ట్ అండి, నేను బయలుదేరుతాను. ఎనీవే నేను ఒక విషయం గట్టిగా నమ్ముతాను, సినిమా చూసిన వాళ్ళు మాట్లాడాలి, చేసిన వాళ్ళు మాట్లాడకూడదు. సో మేము సినిమా చేశాము కాబట్టి చూసి మీరు మాట్లాడండి. మేము కష్టపడ్డాం, అందరికంటే ఎక్కువ మా డైరెక్టర్ కష్టపడ్డాడు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు సార్ మీరు బాగా చేశారంటే దాన్ని చాలా క్యాజువల్ గా తీసుకొని బాగా ట్రై చేశానండి అంటారు. కానీ నేను నా జీవితాంతం చెప్పే ఒకే మాట, మా డైరెక్టర్ చెప్పేది నేను చేశానని చెప్తాను. సో నాకు ఎవరు బాగుందన్నా బాగలేదన్నా మొత్తం భారం నేను డైరెక్టర్ మీద వదిలేస్తాను. సో దానివల్ల నాకు క్రెడిట్ అయినా తిట్లైనా సరే నేను కొంచెం అలా రిఫ్లెక్ట్ చేయగలుగుతాను. ఎనీవే ఇది మంచి సినిమా నేను అనుకుంటున్నాను. మంచి సినిమా అని ఫీల్ అయ్యి మేము అందరం చేశాము. ముఖ్యంగా హీరో త్రిగుణ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. తను సెట్ లో తన సిన్సియారిటీ కానీ, తన లైన్స్ తను నేర్చుకోవడం కానీ, ఎఫర్ట్లెస్లీ మాట్లాడడం. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద డైలాగులు అండి, కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి కట్ షాట్లు కానీ ఈ బిల్డప్లు కానీ ఎక్కువ లేవు. ఎక్కువ ఎమోషన్స్, ఫోర్స్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని తను ఎఫర్ట్లెస్ గా చేయడం నాకు చాలా చాలా ముచ్చటేసింది నాకు. ఎందుకంటే నేను కూడా హీరోగా యాక్ట్ చేశాను, నేను తపన పడ్డాను, తాపత్రయపడ్డాను, కష్టపడ్డాను. అదే కష్టం ఒక యువ హీరో చేసేటప్పుడు తను ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఈక్వల్ గా చేస్తున్నప్పుడు నేను ఐ ఫెల్ట్ రియలీ నైస్. అండ్ మనసారా నేను తను బెస్ట్ విషెస్ అనుకోండి, బ్లెస్సింగ్ అనుకోండి, మనసారా తను బ్లెస్ చేస్తున్నాను. ఎందుకంటే తను హీరో కావాలనుకోవడం కంటే ఒక మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం తనలో ఎక్కువ ఉంది.
సో దానికి నేను తను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కోవ కింద వచ్చిన హీరోల్లో నేను ఒకటిని నేను అనుకుంటున్నాను. సో నేను హీరో కానీ విలన్ కానీ కమెడియన్ కానీ ఏదైనా సరే వాడు బాగా చేస్తాడా అని ఒక మాట అంటే చాలని నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇప్పుడు అనుకుంటున్నాను. తనకి మంచి నటుడు అనేది ఎప్పుడు తనకి శ్రీరామ రక్ష. తను చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సూపర్ స్టార్ అయినా ఏదైనా సరే మంచి నటుడు అనేది ఒక ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉండాల్సిన ఒక బేస్. ఆ బేస్ మీద తను ఎంతైనా బిల్డప్ చేయగలడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. సో ఈ సినిమా కూడా నేను ఎక్కువ మాట్లాడుకుంటా, ఈ సినిమా కూడా ఐ విష్ దిస్ ఫిల్మ్ ఆల్ ది వెరీ బెస్ట్. కౌశిక్ నాకు బాగా ఫ్రెండ్, చాలా సంవత్సరాలుగా తెలుసు. తను అప్స్ అండ్ డౌన్స్, హైస్ అండ్ లోస్ అన్ని చూశాను నేను. తను ఈ రోజు ఇటువంటి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్ మీద తను చూస్తున్నప్పుడు ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో అందరి గురించి చెప్పాను అనుకుంటున్నాను. మా గురువు గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. కొంచెం అని ఎందుకు అంటున్నానంటే ఆయన స్టైల్ వేరే, ఆయన వాయిస్ వేరే, ఆయన బేస్ వేరే, ఆయన వీరావేశాలు వేరే. కానీ ప్రేమ విజేత అనే సినిమాలో ఆయన దగ్గర నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను. అంటే ఒక మాస్ హీరో ఎలా బిహేవ్ చేయాలని అప్పటి వరకు నాకు ప్రామిస్ గా తెలియదు. ఆ ఏబిసి నేర్పించింది మా గురువు గారే. సో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మాస్ హీరో సినిమాలు చాలా చేయగలిగానంటే దానికి కారణం, దానికి పునాది, దానికి బేస్, దాని మా గురువు గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని దయచేసి బ్లెస్ చేయండి. రివ్యూవర్స్ ప్లీజ్ అనుకరించండి. అండ్ విష్ us ఆల్ ది బెస్ట్. విష్ దిస్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని చెప్తారు. బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ హీరో దెర్ ఇస్ అ రైటర్. అండ్ అలా మా తెలుగు చలనచిత్రంలో చాలా మంది హీరోలు వెనకాల ఒక పిల్లర్ గా నించడం మీ ముందు మేము నించోడానికి చాలా చాలా సంతోషం సార్. మీతో పాటు స్క్రీన్ లో రావడం నా అదృష్టం, నా జన్మధన్యం. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాలో యాక్ట్ చేసినందుకు. భయ యూజువలీ లాతో పెట్టుకోకూడదు. అంటే ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లాతో పెట్టుకున్నా కూడా ప్రాబ్లమే. ఇందాక మన లాయర్ గారు చెప్పారు పర్ డే మనం ఆల్మోస్ట్ ఒక 67 లాస్ బ్రేక్ చేస్తూ ఉంటామని. నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటి, కథ అంటే నేను ఫస్ట్ స్టేజ్ ప్లేస్, థియేటర్ నాటకాలు చేసి వచ్చిన వాడిని. ఫస్ట్ చదివినప్పుడు అది ఒక మంచి ఒక ప్లే లాగా ఉంటుంది. మనం ఇప్పుడు స్టేజ్ మీద ఎదురు నుంచి మాట్లాడామంటే 1 గంట 2 గంటలు కూడా బాగా పర్ఫామ్ చేస్తే చూడొచ్చు. కానీ దాన్ని స్క్రీన్ లో తీసుకుని రావడం ఇస్ వెరీ బిగ్ ఛాలెంజ్. చాలా మంది నేను కూడా కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. అప్పుడు మేము చేసిన దాంట్లో కమర్షియల్ సినిమాలు అంటే ఆ ఎక్స్ట్రీమ్ కి చీకటి గదిలో చిత్తకొట్టని కూడా కొట్టాం. ఈ ఎక్స్ట్రీమ్ లో చేయడం ఏంటి అంటే ఛాలెంజెస్. ఇప్పుడు ఒక వరద ఉందంటే వరదలో కొట్టుకుని పోవడం ఈజీ. ఇదే ట్రెండ్. దీంట్లో ఒక సాంగ్, 2 హీరోయిన్లు, ఓపెన్ చేస్తే ఫైట్, దాంట్లో నుంచి ఒకటి దిగింది, ఇంకొక పాట, ఫారిన్ వెళ్ళాము, లేదా సెట్ లో ఒక మాస్ సాంగ్, దిస్ ఇస్ దట్. కానీ ఎదురీత వేయడంలో ఒక ధైర్యం ఉంది కదా. ఆ ఎదురీత లాంటి ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చిన మా మైపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు 160-170 పేజీలు ఏదైతే ఉందో ప్రతి అక్షరం, ప్రతి సీన్ క్లియర్ గా ఏం తీయాలన్న విషయం తీసుకొచ్చి డెఫినెట్ గా చేయాలి. ఒక నటుడుగా నేను ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు దొరికింది. ప్రతి విషయం డబ్బుల కోసం చేయగా సినిమాలో, లైఫ్ లో. సో అట్లా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మైపాల్ గారు. నేను కూడా అదే అడిగా, మీరు ఏమైనా లాయరా, ఇంత రాశారు అని. ఆయన పాపం చాలా మంది దగ్గర ఆల్మోస్ట్ ఒక 2-3 years గా లా చదవాలంటే 4 ఏళ్ళు పడుతుందా, అంతే టైం స్క్రిప్ట్ మీద పెట్టాడు. సగం లాయర్ అయిపోయాడు. ఇంకో 2 సీక్వెల్ తీస్తే ఫుల్ లాయర్ అయిపోతాడు అనుకుంటారు ఆయన. దేర్ సమ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ సినిమాలో పెట్టి తీసినాను. ఇంకా మా ప్రొడ్యూసర్ శంకర్ గారి గురించి చెప్పాలి. దమ్ముండాలండి ఇట్లాంటి సినిమా తీయడానికి. ఒకసారి చెప్పలు కొట్టచ్చు ఆయన కోసం. నిజంగా దమ్ముండాలి. నేను ఆయనతో చెప్తున్నాను, సార్ ఏమైనా సాంగ్ ఏమైనా యాడ్. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే మా హీరోయిన్ వచ్చిండ్రు. ఎందుకంటే తను వచ్చిన సాంగ్ ఒకటి తీసాం, పాప చాలా అలిగింది, సినిమాలో కూర్చోట్లేదు. నేను చెప్పాను ఎట్లా సార్ అంటే, సార్ వద్దు సార్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ సినిమా ఫ్లోని కట్ చేయకుండా ఒక ఆనెస్ట్ గా ఒక సినిమా ఇద్దాం. ఇప్పుడు నేను కొంచెం నాకు ఈ సంవత్సరం ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను కాడాలో లైన్ మ్యాన్ అని ఒక సినిమా చేశాను, తమిళంలో డెవిల్ అని ఒక సినిమా చేశాను, ఇప్పుడు మనమే సినిమాలో కూడా నేను శరణ్ గారితో పాత్ర ఒక ఇంపార్టెంట్ రోల్ ఒకటి చేశాను. నాకు 4వ సినిమా రిలీజ్ ఈ సంవత్సరం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
ఈ సినిమా ఏదైతే చేస్తాం కదా, ఇట్ ఈస్ అగైన్స్ట్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి, ఇప్పుడు ఫుడ్ అంటే ఇలా ఉండాలన్న దాన్ని వేరే ఒకటి తీసుకొచ్చి పెడతారు కదా, వాడు క్రియేట్ చేస్తాడు విప్లవం. వాడు ఓడిపోవచ్చు, వాడు ఈ రోజు ఓడిపోవచ్చు, రేపు ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాడు గెలుస్తాడు. అది నించుంటది. 20 ఏళ్ల తర్వాత చూసినప్పుడు ఇది నేను చేశాను అని చెప్పుకునేంత సినిమా ఉద్వేగం డెఫినెట్లీ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ కేసు ఆఫ్ ఉద్వేగం. పద్మనాభ రెడ్డి గారు నాకు ఆయన చాలా బాగా పరిచయం. మాలాంటి యాక్టర్స్ చాలా ఎంకరేజ్ చేసే ఒక ప్రొడ్యూసర్. మనం చూసామంటే మనకి పైన ఈ క్లాడింగ్ అవన్నీ కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న పిల్లర్ కనిపించదు. ప్లింత్ బీమ్ లాగా ఆయన అనమాట, ప్లింత్ బీమ్ పిల్లర్ లాగా. ఇట్లా చాలా సినిమాలకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సార్. మీరు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కౌశల్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీరు రావడం. కౌశల్ ఒక సేమ్ ఇట్లాంటి ఒక సిమిలర్ ఫంక్షన్ నేను వచ్చినప్పుడు కౌశల్ గారు మాట్లాడుతున్నాడు, మేము 3 తరాల నుంచి యాక్టర్స్ అంటే, మా తాత యాక్టర్, నేను యాక్టర్, మేము 3 తరాల నుంచి ట్రై చేస్తున్నాము. ఈజీ కాదండి ఈరోజు. ఒక చాలా పెద్ద రచయిత నాకు చెప్పింది ఏంటంటే, ఈ రోజు నువ్వు హీరోగా నించున్నావు అంటే నువ్వేదో పీకేవని కాదు, ఏదో ముందు చేసిన వాళ్ళ అదృష్టం నీకొచ్చి కూర్చుంది. నీకు లేని అంటే నీ ముందు ఉన్న కోట్లాది మంది దగ్గర లేనిది నీ దగ్గర ఉందని నాకు కాదు. నీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశంతో నువ్వేం చేస్తావు. ఈ రోజు నువ్వు చేసి నువ్వు డబ్బులు ఎంత వచ్చాయి, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని ప్లాట్లు కొన్నావు, కోకపేట దగ్గర పెరిగింది, మెడ్చల్ దగ్గర పెరిగిందని తిరుగుతావా, లేక నిజంగా నువ్వు కళ కోసం వచ్చి కళ కోసం ఏం చేస్తావు అన్న విషయం నువ్వు చేస్తావు అన్నది విల్ టాక్ అబౌట్ ఇన్ ది ఫ్యూచర్ అన్నారు. అట్లాంటి ఒక సినిమా చేసే అవకాశం మళ్ళీ దొరికిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సురేష్ గారు, మా టీంలో యంగెస్ట్ పర్సన్ ఈయనే అండి. ఇన్ఫాక్ట్ నాకు జూనియర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత ఎలా అంత లైవ్లీగా అంత అంటే చెప్తారు కదా, మనం లోపల సంతోషంగా ఉంటే బయట బాగుంటాం అన్నట్టు. హీస్ ట్రూలీ వెరీ 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 కంటెంట్ అండ్ హ్యాపీ సోల్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆయనతో టైం స్పెండ్ చేసి నాకు భయంకర స్ట్రెస్ ఉండేది అనమాట సినిమా షూట్ చేసేటప్పుడు. ఆయన ఒక సీన్ 36 పేజీలు ఒక సీన్ పెట్టేవాడు, 24 పేజీలు, 36 పేజీలు. హౌ ద హెల్ డు వి పర్ఫార్మ్, దీన్ని ఎలా పర్ఫార్మ్ చేస్తాం ఒక సినిమా కింద. లాంగ్ మా డిఓపి అజయ్ పాపం చాలా ఓపిక్ గా, అసలు చిరాకు వచ్చేసేది, నేను ఎక్కడైనా పెడతావా, ఇక్కడే పెడతావా. అండ్ చాలా లిమిటెడ్ స్పేస్, ఆల్మోస్ట్ ఒక 40-50% సినిమా ఒక కోర్ట్ రూమ్ లో జరిగేది. సినిమా చెప్పినప్పుడు నేను మన అతి ఉంటారు కదా, నిజంగా కోర్ట్ రూమ్ లో ఎలా ఉంటుంది, ఒక లాయరే చెప్పారు కోర్ట్ రూమ్ లో తీస్తే ఎవడ చూడని చెప్పి. ఆ విషయం అర్థం కాకుండా నేను మన హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి ఒకరోజు చూద్దామని వెళ్తే వితిన్ 15 minutes నిద్ర వచ్చింది నాకు. అక్కడ ఏం మాట్లాడుతారో మనకు వినిపించదు, ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. అప్పుడు ఒక లాయర్ తో మాట్లాడినప్పుడు ఆయన ఏమేం చెప్పాడంటే, నువ్వు రోడ్డు మీద నుంచి ప్రతిరోజు యాక్సిడెంట్ కనిపిస్తామా, ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో జరుగుతుంది, అప్పుడేదో వెహికల్ తిరగబడుతుంది, కానీ మీరు సినిమాలో చూస్తే అట్లా బండ్లు ఇట్లా ఎగిరిపోతూ ఉంటాయి కదా. అలా కోర్టులో కూడా ప్రతిరోజు జరగదు. అలా కోర్టులో చాలా అరుదుగా జరిగే ఒక ఇన్సిడెంట్ గురించి తీసిన సినిమా. సో వన్స్ అగైన్ ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈరోజు ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి రూమ్ కి, ప్రతి బాత్రూమ్ కి 4 రివ్యూర్లు ఉన్నారు. ఒక కెమెరా ఉంటే మనం ఏమైనా చెప్పొచ్చు. సో ప్లీజ్ ఎవరిని ఒకసారి ఆలోచించండి. ఒక ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ కప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ స్పూన్ ఎలా ఉందని చూస్తూ ఐస్ క్రీమ్ గురించి మర్చిపోతున్నాం. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇప్పుడు చెప్పాల్సిన ఒక కంటెంట్. వెస్ట్ బెంగాల్లో ఇన్సిడెంట్ జరిగింది, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఏదో ఒక వైలెన్స్ జరుగుతూనే ఉంది. దానికి రూట్ కాజ్ ఎలా మార్చడం అని మాట్లాడటం, కానీ ఇట్లా సినిమాలు వచ్చినప్పుడు మనం దిస్ ఇస్ హౌ మన క్యాన్సర్ గురించి ఎలా తెలుసు. నాకైతే నేను సినిమాలు చూసి అపరిచితుడు సినిమా చూసినప్పుడు బ్లాక్ మనీ ఏంటో తెలుసు, శివాజీ సినిమా చూస్తే బ్లాక్ మనీ ఏంటో తెలిసింది. అట్లా ఒక్కొక్క సినిమా చూసి మనం నేర్చుకుంటాం. సినిమాస్ ఆర్ బిగ్గెస్ట్ మీడియం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. అట్లా మనం చూసి ఏంటి తెలుసుకునే దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్. వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మలయాళంలో అన్ని సినిమాలు వస్తాయి, ఓటీటీలో చూస్తున్నాం, మీరు కూడా చేయొచ్చు కదా. మీరు చూస్తే ఎందుకు తీయం, మీరు చూస్తే 100% తీస్తాం. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. దాన్ని మెయిన్ స్ట్రీమ్ ఎలా తీసుకుని రావడం అనేది బిగ్ ఛాలెంజ్. ఈ 22 నవంబర్ వేరే 2-3 సినిమాలు కూడా వస్తున్నాయి. వస్తున్న దాంట్లో చాలా కాలర్ ఎగరేసుకుని ఏమని చెప్పుకుంటున్నా అంటే, అండర్ డాగ్ మేమే, కానీ అండర్ డాగ్ కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలా కొట్టాలని అందరికన్నా పై ఉన్న నేను నమ్ముతున్న దేవుడిని కోరుకుంటున్నాను. తెలుసు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని తెలుసు. సో జరగాల్సింది ఎలా జరుగుతుందో
డెఫినెట్ గా బాగా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా సినిమాలో చాలా కొత్త యాక్టర్స్ ఉన్నారు. నరేష్ అనే వస్తుంది, హృదయ యాక్టర్, వాళ్ళ క్యారెక్టర్ పేర్లో వస్తున్నాయి. చాలా మంది ఉన్నారు, ఒక హోల్ బంచ్ ఆఫ్ ఒక నలుగురు కొత్త కుర్రాళ్ళు, సంపత్, నరేష్, సారీ మీ క్యారెక్టర్ పవన్, ఇట్లా చాలా మంది యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు ఒక చిన్న చిన్న జడ్జ్ క్యారెక్టర్స్, లాయర్ క్యారెక్టర్స్ కూడా చాలా టైం తీసుకొని చేశారు. వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళని మీరు ఇంకా చాలా సినిమాల్లో చూడబోతున్నారు. యూనో గుడ్ టాలెంట్ కెనాట్ బి స్టాప్. ఎట్లా పంతే మనం నీటిలో పెట్టలేమో బయటకు వస్తుందో అలా గుడ్ టాలెంట్ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్. అండ్ మైపాల్ గారు నెక్స్ట్ సీక్వెల్ చేస్తే దాంట్లో కొంచెం చిన్న సీన్లు రాయండి. ఇట్లా 40 పేజీల సీన్లు రాసి అది మొత్తం ఒకటే షాట్ లో తీస్తాను, తర్వాత నేను కట్ చేసుకుంటాను, నువ్వు చెయ్యని కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం రాయండి. కొంచెం లవ్ సీన్స్ కూడా పెడితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. చూసారా, చెప్పానా మా మొత్తం టీంలోనే యూత్. సారీ. అండ్ శ్రీకాంత్ ఇక్కడ లేరు. మా గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ప్రతి నాయకుడు ఉంటే, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో చూసిన విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్, విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అంటే వాడు ఏదో జీప్ లో వచ్చి నలుగురు నరికేసి ఇట్లా పిసి చేయడం కన్నా ద డామేజ్ దట్ హీ కెన్ యాక్చువల్లీ క్రియేట్. యూనో మీరు చాలా పెద్ద సినిమా రావు గోపాలరావు గారిని చూస్తే ఆయన ఏం సైలెంట్ కూర్చుంటాడు, కానీ అంత టెర్రర్ గా ఏం ఉండదు. అంత టెర్రర్ ఇంకొక క్యారెక్టర్ అసలు చూపించలేము. సో అలా శ్రీకాంత్ గారు భయంకరంగా పోర్ట్రే చేశారు. అండ్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఉంటుంది, ప్రతి కేసులోనూ ఒక లాయర్ గెలిచినప్పుడల్లా ఇంకో లాయర్ విలన్ అవుతూ ఉంటాడు. సో ఏ లాయర్ హీరో, ఏ లాయర్ విలన్ అన్నది కాదు, వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ మీద, వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పర్సన్ మీద ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయం చెప్పి ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఈ ధర్మం అంటే ఏంటి, ధర్మం అని అందరూ మాట్లాడుతుంటారు, ధర్మం అని. మహాభారతంలో చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే, వచ్చే ముందు మత్స్య న్యాయం అని ఉంటుంది. మత్స్య న్యాయం అంటే ఇప్పుడు అడవిలో ఉండే న్యాయం. ఎవడు గొప్పవాడు అంటే, ఇప్పుడు అడవిలో నేను ఒక 10 మందిని చంపగలుగుతాను అంటే వాడే రాజు, వాడు చెప్పిందే కరెక్ట్, వాడు చెప్పినట్టే చెయ్యాలి, వాడు చెప్పినట్టే వెళ్ళాలి. ధర్మం అంటే ఏంటి, సొసైటీలో కంటూ వచ్చేటప్పటికి వాడు 10 మందిని చంపగలిగినా వాడికన్నా దరిద్రుడు, వాడికన్నా తక్కువ వాడిని వాడి స్థాయికి తీసుకొచ్చి నించోబెట్టడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. ఇదే దిస్ ఇస్ వాట్ భగవద్గీత ఆర్ యూనో ఆర్ మహాభారతంలో చెప్పే విషయం. దీన్నే ధర్మం అని అంటాం. అంటే వాడు నాకన్నా చిన్నోడు అయినా వాడికి నేను వాడికి అవకాశం, నేను వాడిని తొక్కేసి వెళ్ళిపోను. ఒక మత్స్యం అంటే ఒక ఆరణ్యంలో జరిగేటట్టు సింహం ఎలా తొక్కేసి, సింహం కూడా ఆకలి వచ్చినప్పుడే తొక్కేసేస్తుంది, కానీ ఇప్పుడు అలా లేదు కదా. నేను ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను, నేను ముందు వెళ్ళాలి, నా దగ్గర పెద్ద కారు ఉంది, నువ్వు పక్కకు తప్పుకోవాలి, నేను పెద్ద సినిమా నువ్వు తర్వాత రిలీజ్ చేసుకో అన్న ఒక కాలంలో ఉన్నప్పుడు డెమోక్రసీ గురించి వెరీ 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 ఇంపార్టెంట్ ఫిల్మ్. సో ప్లీజ్ November 22 ఫస్ట్ కేసు ఆఫ్ ఉద్వేగం తప్పకుండా వెళ్ళి చూడండి. డెఫినెట్ గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక మంచి సినిమా చూసాము అన్న ఒక ఫీలింగ్ తో బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ వచ్చేసిన పెద్దలకి, ఎదురుగా ఉన్న అతిథులకి నమస్కారం. ఈ సినిమా శంకర్ గారు ఎంత కష్టపడి తీశారు, అలాగే మైపాల్ రెడ్డి గారు, శ్రీగుణ్ గారు, మా డిఓపి గారు చాలా కష్టపడి ఎంతో చేశారు. అందరికీ ధన్యవాదాలు. మేడం ఎక్కువ మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. సరే అండి, నాకు ఒక 2 పేర్లు మెన్షన్ చేయడం మర్చిపోయాను. 2-3 పేర్లు. మధు యాక్చువల్ నాకు చాలా కావాల్సిన వ్యక్తి, మిత్రుడు అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిల్మ్. చాలా హానెస్ట్ అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కంగ్రాచులేషన్స్ అండి, నెంబర్ 1. 2 ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కొడగండ్ల. మర్చిపోయాను, అద్భుతమైన టూన్స్ ఇస్తూ ఉంటాడు. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్ ద బెస్ట్ కార్తిక్, విల్ వర్క్ టుగెదర్ ఫర్ ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చెప్పారంటే మీరు నాలా ఉన్నారు, మరి ఇంత యంగ్ గా ఉన్నారు, మరి ఎట్లా మీరు నాలా ఉంటారండి? మరి అన్యాయం కాదు, నాకంటే ఒక జనరేషన్ కిందలా ఉన్నారు మీరు. ఆల్ ది బెస్ట్. నాకు కూడా యాక్చువల్ గా నాకు ఎప్పుడు ఇట్లా స్టేజ్ మీద మాట్లాడిన అలవాటు లేదు. సో పొద్దు నుంచి వాళ్ళు యాక్చువల్ గా టెన్షన్ అవుతున్నారు ఎలా మాట్లాడారు స్టేజ్ మీద అని. అదే సో గూగుల్లో వెతికాను నేను యాక్చువల్ గా స్టేజ్ మీద ఎలా మాట్లాడారు.
సో అవి ఏదో వీడియో సజెషన్స్ ఇచ్చింది. అందులో ఒక వీడియో ఓపెన్ చేస్తే అదొక మూవీకి సంబంధించింది. ఎదురుగున్న ఆడియన్స్ అందరినీ ఇమాజిన్ నేకెడ్ వెన్ యూ డోంట్ ఫీల్ ఫియర్ అని చెప్పేసి అందులో ఉందన్నమాట. చాలా చాలా వీర్డ్గా ఉంది. సో ఐ మీన్ అంటే డోంట్ వరీ, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ బికాస్ ఐ డోంట్ లైక్ ద ఐడియా. ఐ డోంట్ లైక్ ద ఐడియా. సో ఈ సినిమాకు ముఖ్యంగా మూల పురుషులైన శంకర్ సారు, మధు గారు, పద్మనాభ రెడ్డి గారు, కృష్ణ గారు, వెనకుండి నడిపించిన వాళ్ళు, ముందు నడిపించిన మా లీడర్ ఆఫ్ ద స్టోరీ త్రిగుణ్ గారు, అండ్ లీడింగ్ స్టార్ త్రిగుణ్ గారు, సౌండింగ్ స్టార్ సురేష్ గారు, యాక్చువల్లీ క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ద మూవీ పచూరి గారు. సో ఇప్పుడు దాకా వీళ్ళంతా సినిమా గురించి చాలా చెప్పారు. వీళ్ళంతా ఒక స్టోరీ ఫార్మాట్ లోనే ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బికాజ్ మనం ఏం చెప్పినా ఒక స్టోరీ అవుతుంది. బికాజ్ స్టోరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. పొద్దున మనం లేవడమే ఒక స్టోరీతో మొదలవుతుంది. అది మనం పేపర్లో చూస్తుంటాం. అక్కడ నుంచి మనం వినేవి స్టోరీలు, చెప్పేవి స్టోరీలు, మనం చేసే పనుల్లో స్టోరీలు, రాత్రి పడుకోవడంతో ఇంకే పనైనా ఎండ్ అయిపోతుంది, కానీ పడుకున్న తర్వాత కూడా మన కళ్ళల్లో స్టోరీసే ఉంటాయి. సో స్టోరీస్ ఆర్ సచ్ ఇంపార్టెంట్. దే యాక్చువల్లీ షేప్ అవర్ సెల్ఫ్ అండ్ షేప్ ద సొసైటీ. కానీ ఎన్ని స్టోరీలు మనతో పాటు మనకు గుర్తుండిపోతాయి, ఎన్ని స్టోరీలు మన మీద ప్రభావితం చూపిస్తాయి అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ మాటకు వస్తే ఐ హావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా ఏ స్టోరీ ఇంపార్టెంట్, ఏ స్టోరీ ప్రభావం చూపిస్తుంది. కానీ నేను అటువంటి స్టోరీ ఒకటి రాయాలనుకున్నా, అదే ఈ ఉద్వేగం. కానీ దీనికి ఉద్వేగం అని ఎందుకు పేరు పెట్టామంటే ఇట్స్ అ వెరీ ఈజీ ఇమాజినేషన్. ఉద్వేగం అనేది ఒక కథకు, ఒక సినిమాకు ఉద్వేగం అని ఎందుకు యూజువల్ గా పేరు పెడతారు అంటే అందులో క్యారెక్టర్లు అంత ఉద్వేగం భరితంగా ఉండొచ్చు, లేదా స్టోరీ అంత ఉద్వేగం భరితంగా ఉండొచ్చు అని. కానీ ఇది యాక్చువల్ గా ఈ స్టోరీ కన్నా ముందు, ఈ సినిమా కన్నా ముందే మనలో ఉన్న ఉద్వేగం, మన చుట్టూ ఉన్న ఉద్వేగం. చాలా సార్లు నిర్భయ, దిశ లాంటి కేసుల్లో ఉవ్వెత్తున లేచిన ఉద్వేగం, సమాజాన్ని స్తంభింపజేసిన ఉద్వేగం, ప్రభుత్వాలు దిగొచ్చిన ఉద్వేగం, పార్లమెంట్ చట్టాలు చేయాల్సి వచ్చిన ఉద్వేగం. సో మరి ఆ ఉద్వేగం అంతా కరెక్టేనా అంటే ఇందులో ఎవరి ఉద్వేగం కరెక్ట్, ఎవరి ఉద్వేగం తప్పు, ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు, ఈ ఉద్వేగమే మనల్ని నడిపిస్తుందా, లేదంటే ఆ ఉద్వేగాన్ని మించి మనం చేయాల్సింది ఇంకేదైనా ఉంటుందా, అన్నిటి సమాహారమే ఈ ఉద్వేగం అనే స్టోరీ ఆర్ దిస్ మూవీ. సో మీరు చాలా సినిమాలు చూస్తూ ఉంటాం మనం అందరం. మంచి సినిమాలు, చెడు సినిమాలు, నవ్విచ్చేవి, ఏడిపించేవి, ఇలా చాలా సినిమాలు చూస్తుంటాం. అటువంటి ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో కూడా అన్నీ ఉన్నాయి. సో అవన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కానీ దాంతో పాటు ఈ కథ, అంటే ఈ సినిమాలో ఉన్న కథ, ఇది మీతో ఉండిపోతుంది. మీ దైనందిన జీవితంలో ప్రతిరోజు మీకు ఎదురవుతూనే ఉంటుంది. మీ పనుల్లో, మీరు మాట్లాడలో, మీ బిహేవియర్లో చాలా చోట్ల మీకు ఇది ఎదురవుతూనే ఉంటుంది. చాలా సార్లు మిమ్మల్ని ఇది ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది, సమాధానం చెప్తున్నట్టు ఉంటుంది, ఏది మంచి ఏది చెడు అని డైలమాలో పడేస్తున్నట్టు ఉంటుంది. సో that is all about the movie. Please experience that uniqueness on 22nd of the November. Thank you everyone. మా టీం కాల్ అండి. అందరికీ నమస్కారం అండి. మిత్రులకి, ఫ్రెండ్స్ కి, వేదిక మీద అలంకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతున్నానండి. ఈ సినిమా ఉద్వేగం ఎలా చేసామని, ఏం చేస్తామని కూడా మాట్లాడండి. నవంబర్ 22వ తారీఖు సినిమా వస్తుంది. అది తొడగొట్టి అట్లాంటివి ఏం లేదు. సినిమా బీభత్సం. ఎందుకు చెప్తాను, ప్రొడ్యూసర్ సినిమాలు నేను 10 సినిమాలు చేశాను సార్ ఇప్పటికి. ఇది మేము ఎవరో పేరు చెప్పే రేంజ్ సినిమా ఇది. దిస్ ఈజ్ గ్రేట్. నాట్య చూస్తాం అన్ని సినిమాలకు 4 పాటలు, 3 ఫైట్లు, లేదా హీరోయిన్లు, బొడ్డు, ఇవి ఏం లేవు. కానీ అటెన్షన్ సినిమా చూస్తా ఉంటే ఒకవేళ ఎవరికైనా వచ్చుతుందనుకోండి, సార్ మళ్ళీ పోతామండి అని అలా చూస్తూ ఉండాలి ఎవరైనా. అంతే, దట్ ఈజ్ ఉద్యోగం. నేను చెప్పడం కాదు, రేపు చూస్తారు, మీరే క్వశ్చన్ చేస్తారు. దీనికి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్లు అన్ని మారుదామండి. దట్స్ ఇప్పటికప్పుడు టూ మచ్ లేట్ అయింది. సారీ.